హాయ్ అండి. వెల్కమ్ టు యువర్స్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే జీడావకాయ అండి. జీడావకాయ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం వస్తున్న మామిడికాయలండి. జీడి పట్టినట్టుగా ఉంటుంది కదా, అదిగోండి ఫస్ట్ టైం వచ్చిన మామిడికాయలు 4 మామిడికాయలు తీసుకున్నానండి. 4 మామిడికాయలని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి. ఆ తడంతా ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి మనం. తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ ఆవకాయని జీడావకాయ అంటే చిన్న ముక్కల ఆవకాయ అంటాం. ఇదిగోండి ఫైనల్గా ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఈ ముక్కల్ని కూడా మనం వేరే ప్లేట్లో పెట్టుకుని ఎండలో ఆరబెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఏమైనా ఉంటే లాగేస్తుందండి. కొంచెం డ్రైగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. అందుకని మనం ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టిన ముక్కల్ని ఇంకోండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది తీసుకొచ్చేసాము. ఈ పచ్చడిని మనం ఒక గ్లాస్ తీసుకుని దాంతో మెజర్మెంట్ చేస్తామండి. ఎన్ని గ్లాసులు అవుతుందో చూద్దాం. అదిగోండి గ్లాస్ తీసుకున్నాం, గ్లాస్తో కొలుచుకుంటున్నాం అనమాట. ఎన్ని గ్లాసులు అవుతుందో చూద్దాం. కొలతలతో కదా నేను మీకు చెప్పబోయే పచ్చడి. మనం ఈ రకంగా కొలతలు పెట్టుకుంటే మనకి మెజర్మెంట్స్ బాగా తెలుస్తుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా వేస్తామన్నమాట. అందుకని ముందుగా మనం ఎన్ని గ్లాసెస్ అవుతుందో తీసుకుందాం. ఏంటండి పట్టుకున్నారా మీరు జీడావకాయ? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం మ్యాంగోస్ వచ్చినప్పుడు జీడావకాయ పట్టుకుంటే భలే ఉంటుందండి అసలు. మేమైతే ఎప్పుడు ఇలానే ఫస్ట్ టైము మామిడికాయలతో మాత్రం పచ్చడి పట్టుకుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే మేము పెట్టుకుంటాం అనమాట. చూడండి 2 గ్లాసులు అవని 3 గ్లాసుల కాడికి వేసుకున్నాం. మొత్తం 4 గ్లాసులు అవుతుందండి. 4 గ్లాసులు అవగా కొంచెం ముక్కలు ఉంటున్నాయి అనమాట. అంటే 4 గ్లాసులన్నర కూడా కాదు, 4 గ్లాసుల పావు వరకు అవునాయి అనమాట. దీనికి ఎలా మీరు మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానమాట మీకు. చూడండి కొంచెం అవుతున్నాయి అనమాట. అవి హాఫ్ కూడా అవ్వలేదు, సగం కూడా రాలేదండి. పావు మాత్రమే వచ్చినాయి అనమాట. అంటే 4 గ్లాసుల పావు ముక్కలు అవినవి మనకి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. 4 గ్లాసుల ముక్కలకి అంగొన్ని అర గ్లాసు ఆవాలు వేసుకుందాం. అర గ్లాసు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి వేయించుదామండి. మంచిగా దోరగా వీటిని వేయించుకుందాం. 4 గ్లాసుల పావు ముక్కలు వచ్చినాయి కాబట్టి అర గ్లాస్ వరకు మనం ఆవాలు వేసుకోవాలండి. ఎందుకంటే ఆవపిండి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆవకాయ కదా మరి, జీడ ఆవకాయ. ఆవాలు అన్నీ మిక్స్ చేస్తే ఆ పచ్చడి బాగుంటుందన్నమాట. అందుకని మనం ఆవాలు అర గ్లాస్ వేసుకుని మంచిగా దోరగా వేయించుకుందాం. అవి చిట్టపటలాడేంత వరకు కూడా మనం ఆవాలను వేయించుకుందామండి దోరగా. చూసారా వేగుతున్నాయి మంచిగా. స్మెల్ కూడా బాగా వస్తుందండి, వేగుతున్న స్మెల్లు. మెంతులు ఆవాలు కూడా వేయించుకుందామండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్స్ చేయట్లేదండి, వీడియోస్ చూస్తున్నారు కానీ. అంటే నా వీడియోస్ మీకు నచ్చట్లేదా ఏంటి? మీరు లైక్ చేస్తేనే కదండి. చూడండి మంచిగా వేగిని, చాలా బాగా వేగినాయి కదా. వీటిని మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అదిగోండి ఆఖరికి బాగా వేగినాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో తీసుకుందాం అన్నమాట. మిక్సీ జార్లో తీసుకుని మెత్తటి పౌడర్ లాగా పట్టాలి. ఈలోపు మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను మిక్సీ జార్లు తీసుకుని మిక్సీ పట్టేసి వస్తాను. ఆవాల్ని మెత్తటి పౌడర్లా చేసుకొచ్చేస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకుని ముందుగా మనం కొలుచుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఆ ప్లేట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన ఆవపిండి ఉంటుంది కదా, ఇదిగోండి పౌడర్ అయిన ఆవపిండిని అందులో వేసి కలిపేద్దాం. ముక్కలు వేసుకున్న తర్వాత ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి కూడా వేసేసిన తర్వాత 4 గ్లాసుల ముక్కలు కదండి,
దానికి ఒక గ్లాసు పచ్చికారం వేసుకుందామండి. పావు గ్లాసు ఉప్పు అండి. అర గ్లాస్ కూడా వేయలేదు, పావే వేసాను. ఎందుకంటే తక్కువైతే మళ్ళీ మనం వేసుకోవచ్చు కదా, ఎక్కువైతే ఏం చేయలే అందుకని. ఇదిగోండి ఒక గ్లాసు పచ్చికారం వేసుకుంటున్నాం. చూసారా ఎంత రెడ్గా ఉందో కారం. కొత్త కారం కదండి, అందుకే అలా ఉంది. పచ్చికారం వేసుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా కానీ. 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. పీల్ చేసిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని, ఇదిగోండి ఒక గ్లాసు పప్పు నూనె వేసుకుంటున్నాం. పప్పు నూనె అంటే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చండి. సన్ఫ్లవర్ ఆయిల్ పచ్చళ్ళకి అంత టేస్ట్ ఉండదు. అందుకే నేను ఎప్పుడు పచ్చళ్ళు పట్టినా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతాను. ఇప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను ఒక గ్లాసు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఆయిల్, కారం, ఉప్పు, ఆవపిండి ఆ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ముందుగా మనం గరిటె పెట్టచ్చు, కాకపోతే అంతా మిక్స్ అవ్వదు. అందుకనే చేయి పట్టుకుని మొత్తం కలుపుతున్నాను అనమాట. ఆవపిండి, కారం, ఉప్పు కూడా మామిడికాయ ముక్కలకి పట్టాలి కదండి. మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలిపితేనే మనం కలిపిన తర్వాత ఒక 3 days ఉంచుతాం కదా, అప్పుడు అందులోకి గ్రేవీ అంతా కూడా బాగా వస్తుంది అనమాట. ఆ ముక్కల నుంచి మొత్తం అంతా పడుతుంది. అందుకని మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కలిసేలాగా మనం బాగా కలుపుకుందామండి. ముక్కలు కలుపుతుంటేనే అసలు చూసారా మంచి టెంప్టింగ్గా ఉంది. అదిగోండి మొత్తం అంతా బాగా కలిపేస్తున్నాము. మొత్తం ముక్కలు పట్టేసిందండి. ఉప్పు, కారం, ఆవపిండి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆవపిండి కలిపాము కదా, పచ్చడి స్మెల్ అయితే అప్పుడే వచ్చేస్తుందండి. ఈ విధంగా కలుపుకునే పచ్చడిని ఒక వెడల్పుగా ఉన్న కంటైనర్లో పెట్టుకుందామండి. ఎందుకంటే కొంచెం వెడల్పుగా ఉండాలండి. అలా ఎందుకంటే 2 days అలా ఉంచేస్తాం కదా, అప్పుడు ఆ పచ్చడికి మొత్తం అంతా ఊరుతుంది అంటారు కదా, బాగా ఊరుతుంది అనమాట. అందుకని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో మనం ఈ పచ్చడిని మొత్తం అన్నీ కలుపుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఆ వెడల్పుగా ఉన్న కంటైనర్లో పెట్టేసుకుందాం అనమాట. మొత్తం అంతా కూడా అందులో పెట్టుకుందాం. చూసారా పొడి పొడిగా ఉంది కదా, ఈ రకంగానే కలుపుకోవాలండి. మనం 3 days తర్వాత చూసి ఆయిల్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ సరిపోకపోతే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూద్దాం ఎంతవరకు నేను వేస్తే సరిపోతుందో లేదో. ఇదిగోండి మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కూడా ఆ కంటైనర్లో పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకున్నది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ వేద్దామండి. ఒక అర గ్లాస్ వరకు కూడా ఆయిల్ పడుతుంది. కొంచెం మరీ డ్రైగా ఉంది కదా, అందుకే ఆయిల్ వేస్తున్నాం అనమాట. ఆయిల్ వేస్తే బాగా ఊరి ఇంకా గ్రేవీ బాగా వస్తుంది పచ్చడి నుంచి. అందుకని మనం కొంచెం ఆయిల్ కలుపుకున్నాము. మీరు కూడా చూసుకుని కలుపుకోండి మీరు పట్టుకునేటప్పుడు కూడా. ఆ విధంగా మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసేద్దాం. తర్వాత దానికి లిడ్ పెట్టేసి ఓ పక్కన పెట్టేద్దామండి. అంటే వెంటనే తింటే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, ఒక 2 days ఉంచిన తర్వాత 3rd day తీద్దామన్నమాట దాన్ని. ఇదిగోండి 3వ రోజు వచ్చింది. ఇప్పుడు దీన్ని మూత తీస్తున్నాం. ఎలా ఉంటుందో చూపిస్తారండి. అదిగోండి పచ్చడి చూసారా బాగా ఊరింది. నూనె అది మొత్తం అంతా పైకి తేలింది చూసారా, బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ పట్టుకుని దాన్ని తిప్పుదామన్నమాట. మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పాలండి. ఆ గ్రేవీ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మనం బాగా తిప్పుకుందాం. పచ్చళ్ళు పెట్టిన తర్వాత మనం బాగా తిప్పాలండి. తిప్పితేనే మొత్తం అంతా కూడా అన్నీ మిక్స్ అయ్యి బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ రకంగా తిప్పుకుంటున్నామండి. అవునండి, మీరు కూడా మామిడికాయ పచ్చడి పట్టుకుంటారా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మామిడికాయలు కంపల్సరీ మేమైతే పచ్చడి పట్టుకుంటామండి. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తున్నానండి, టేస్ట్ చూడబోతున్నాను. ఉప్పు, కారం అన్నీ సరిపోనియా లేదా మనకు తెలుస్తుంది కదా, అందుకు నేను టేస్ట్ చూస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్తానండి. టేస్ట్ చూసానండి, కారం అన్నీ సరిపోయి, కాకపోతే ఉప్పు కొంచెం తక్కువైందండి. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను నేను. కొంచెం చప్పగా అనిపించింది.
అంటే రైస్లోకి అయితే సరిపోదండి, అందుకని పావు గ్లాస్కే వేసాను కదా నేను, మరీ తక్కువగానే, అందుకని ఒక స్పూను సాల్ట్ కలుపుకున్నామండి. సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి తిప్పుకోవాలి. చూసారుగా, మొత్తం అంతా ఒకసారి తిప్పేస్తాను. ఆయిల్ కొంచెం పడుతుందండి, ఇంకా అందుకే ఆయిల్ వేస్తున్నాను. పల్లి నూనె వేస్తున్నాను అనమాట. ఇంకో ఆయిల్ వేసి మిక్స్ చేస్తాను. ఎందుకంటే పచ్చడి అంటే ఆయిల్ ఉండాలి కదండి, నిల్వ ఉండాలంటే మనకు ఆయిల్ ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఏ పచ్చడి అయినా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా రెడీ అయిన పచ్చడిని ఒక గాజు కంటైనర్లో మనం తీసుకుందాం. గాజు కంటైనర్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఏం పాడవదు అసలు, ఎందుకంటే ఆయిల్ అది వేసాం కాబట్టి. ఇదిగోండి, ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా పచ్చడి ఎలా ఉందో? అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, రెడ్గా ఆయిల్ తోటి. ఈ రకంగా మనం జీడావకాయ పట్టుకున్నామండి. మీరు కూడా ఫస్ట్ వచ్చిన మామిడికాయలతో ఇలా జీడావకాయ పట్టుకోండి. మా సైడ్ అయితే జీడావకాయ అంటారండి, మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలియదు. జీడావకాయ అంటారు, చిన్న ముక్కల ఆవకాయ అంటారు. ఇదిగోండి, ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకన్నా ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, జీడావకాయ పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్గా వచ్చిందండి. అంతా బాగా సరిపోయినాయి. చాలా బాగుందండి పచ్చడి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి అసలు. అర్జెంటుగా నేను రైస్ పెట్టేస్తానండి. రైస్ పెట్టేసి అన్నం పెట్టుకుని మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఓకేనా అండి? బాయ్ అండి.